షర్మిల ఎప్పుడైతే పీసీసీ అధ్యక్షురాలు ఏపీకి అయిన తర్వాత చూసామో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కష్టపడుతుందని అందరూ అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి తిట్టడానికే అక్కడేమో తెలంగాణ పార్టీ పెట్టి నేను తెలంగాణ కోడలను నా నా బతుకు నా జీవితం అంతా ఇక్కడే అని చెప్పింది. మళ్ళీ ఏపీకి అక్కడ పారిపోయి వచ్చేసి అక్కడ అందరినీ మోసం చేసి ఇక్కడ పారిపోయి వచ్చి ఏపీకి వచ్చి ఇక్కడ కాంగ్రెస్ అధ్యక్షులుగా తీసుకున్న తర్వాత పదవి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే. అధికారంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు, ప్రతిపక్షంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము. అంతేగాని పార్టీని బలోపేతం చేద్దాం అనే ఉద్దేశం అయితే ఆమెకు లేనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇంకా జగన్మోహన్ రెడ్డికి తెలుసు తన వల్ల తను మారేటట్లు లేదు. తనకి ఎంతో అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతో అంటే మారుతుందని చాలా తను అంత తను ఓడిపోవడానికి తను కూడా ఒక కారణమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా విమర్శించలేదు. సరే తెలుసుకుంటుంది కదా అనుకున్నాడు. కానీ మరీ మితిమీరి మరీ దిగజారిపోయింది. ఇంకా అయ్యే పని కాదని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది అంటే వాళ్ళు వచ్చి ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. అలాంటి వాళ్ళు మొత్తం ఆ స్కాప్ అంతా వెళ్ళిపోతేనే బాగుంటుంది. వైఎస్ఆర్సీపీలో నిజమైన కార్యకర్తలని నాయకులుగా చేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డికి ఆ సత్తా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో అంటే షర్మిలని ఇంటి నుంచి అంటారు కదా, ఫస్ట్ ఇంటిని క్లీన్ చేసుకుంటే తర్వాత ఊరంతా క్లీన్ చేయొచ్చు అన్నట్టు ఇప్పుడు ఇంటి నుంచే సరిదిద్దుకోవడానికి రెడీ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ షర్మిలాని టార్గెట్ చేస్తూ షర్మిలాకి షాక్ వేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ఎంతో నమ్మకంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆకర్షిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలకి. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు టీడీపీలకు కూడా పోరు. ఎందుకంటే వాళ్ళు కరడుగట్టిన రాజశేఖర రెడ్డి అభిమానులు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అంటేనే తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే వైఎస్ఆర్ అభిమానులే. కాంగ్రెస్లో ఉండేవాళ్ళు కూడా వైఎస్ఆర్ అభిమానులే. మన ఆంధ్రాలో ఉండేది, తెలంగాణ కాదు ఆంధ్రాలో ఉండేది. ముఖ్యంగా మా రాయలసీమలో అయితే మొత్తం అంతా వైఎస్ఆర్ అంటే అభిమానించేవాళ్ళు. ఇప్పుడు కూడా కాంగ్రెస్లో ఉండేవాళ్ళు సీనియర్ వాళ్ళు ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళంతా షర్మిల, ఎందుకంటే ఆమె వ్యతిరేకిస్తున్న ఆమె ఎప్పుడు చూడు ఏ ప్రెస్ మీట్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంది. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడడం లేదు, మాట్లాడడం లేదంటూ కూడా వాళ్ళు ఇప్పుడు ఆమెకి దూరంగా ఉంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి కూడా దూరంగా ఉంటున్నారు. చాలాసార్లు ఇవి కంప్లైంట్ కూడా ఇచ్చారు మరి షర్మిల మీద వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఏపీలో కాంగ్రెస్కి ఏమీ లేదు, వాళ్ళు అందుకనే మరి ఆమెకి ఇంకొక అవకాశం ఇచ్చినట్టున్నారు, చూడాలి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ సీనియర్ నేతల్ని ఆకర్షించడానికి స్కెచ్ వేస్తానని మొదలుపెట్టారు. నిన్న చాలామంది నా వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 8 నుంచి 10 మంది సీనియర్ నేతలు ఒక్క రాయలసీమలోనే సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గాలుగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకులను కలుస్తున్నారో వాళ్ళందరూ అక్కడ లోకల్గా ఉండే నియోజకవర్గంలో ఉండే వాళ్ళందరినీ నా కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నాయకులందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నట్టు తెలుస్తుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది. ముఖ్యంగా సీనియర్లు చూసాము కర్నూలులో వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒక వివాహానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా శైలజనాథ్ కలిసినట్టు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించినట్టుగా కూడా తెలుస్తుంది పార్టీలో చేయడానికి. అంతేకాకుండా ఉత్తరాంధ్రకు చెందిన అక్కడ హర్ష కుమారు ఇంకా చాలామంది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు వాళ్ళు అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ మీద ఇప్పుడు వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే వాళ్ళంతా వైఎస్ఆర్ అంటే అభిమానించే వాళ్ళు, వైఎస్ఆర్ అభిమానులు. వైఎస్ఆర్ అధికారం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ రెడ్డి వీళ్ళంతా కొందరు మంత్రులుగా కూడా పనిచేశారు. సో వీళ్ళందరినీ ఇప్పుడు పార్టీలోకి చేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. భారీ స్కెచ్చే వేశారు. ఇప్పుడు టీడీపీకి వీళ్ళందరూ పైన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో వీళ్ళంతా బాధపడాల్సిన అవసరం లేదు, మనం కొత్త నాయకుల్ని తీసుకుందాం, ఎందుకంటే నమ్మకమైన వాళ్ళని తయారు చేసుకుందామనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. చూడాలి మరి దీనికైతే. ఇదైతే ముఖ్యంగా షర్మిలకైతే ఇది ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి.